అయ్యప్ప స్వామివారి పూర్తి చరిత్ర చేయమని మాకు ఎంతో మంది కామెంట్స్ చేశారు, కాల్ చేశారు. మీ అందరి కోరిక మేరకు అయ్యప్ప స్వాములు ఈ కథను వింటూ తమ యాత్రని సాగించే విధంగా ఈ అద్భుతమైన కథను మీ ముందుకు యానిమేషన్ రూపంలో తీసుకొచ్చాం. ఇప్పటి తరం వారికి చాలా మందికి అయ్యప్ప స్వామివారి పూర్తి చరిత్ర తెలియకపోవచ్చు. రండి అందరం కలిసి ఈ అద్భుతమైన పురాణ గాథను విందాం. పూర్వం రంభ మహిషి రూపం ధరించినప్పుడు ఆమెకు కలిగిన సంతానం పేరే మహిషాసురుడు. మహిష అంటే గేదె, అసుర అంటే రాక్షసుడు. మహిషాసురుడు అతి క్రూరాతి క్రూరుడు. అతనికి ముల్లోకాలు జయించాలన్న కోరిక ఉండేది. అందుకోసం మరణం తన దరికి చేరకుండా ఉండేందుకు బ్రహ్మదేవుని కోసం తీవ్రమైన తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాడు. బ్రహ్మదేవ, నాకు ఎటువంటి మగప్రాణి నుండి మరణం సంభవించకుండా ఉండేలా వరమివ్వు. ఎలాగూ నాకు ఈ శక్తిహీనులైన ఆడవారంటే భయం లేదు అని అంటాడు మహిషాసురుడు. సరే అని బ్రహ్మదేవుడు అతను కోరిన వరం ఇస్తాడు. దాంతో అతని ఆకృత్యాలు మరింత పెరిగి యజ్ఞాలు చేసేవారిని చంపేసేవాడు, వేదపఠనం చేసేవారిని హింసించేవాడు. భయంతో ఎవ్వరూ యజ్ఞాలు కాని వేదపఠనం కాని చేయకుండా మానేశారు. చివరికి శివకేశవుల పూజను కూడా నిషేధించాడా రాక్షసుడు. స్వర్గంపై దండెత్తి దేవతలను చిత్రహింసలు పెట్టి అమరావతిని ఆక్రమించాడు. సకల దేవతలు అతనికి మగప్రాణి నుండి ఎటువంటి భయం లేదు కాబట్టి అందరూ కలిసి జగన్మాత పరమేశ్వరి దగ్గరికి వెళ్లి ఆమెని శరణు వేడారు. అమ్మవారు తన అంశతో, హరిహరుల అంశతో సకల దేవతల తపశ్శక్తిని మేళవించి భయంకరమైన చండికాదేవి రూపాన్ని ధరిస్తుంది. భగభగ మండుతున్న ఎర్రటి నేత్రాలతో, దేవతలు సమర్పించిన ఆయుధాలతో కథన రంగంలోకి దూకింద అమ్మవారు. ఆ మహిషాసురునితో ఘోరమైన యుద్ధం చేయనారంభించింది చండికాదేవి. అలా 15 రోజుల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది. మహిషాసురుడు తన రూపాన్ని మారుస్తూ ఆ దేవత నుండి తప్పించుకుంటూ ఉంటాడు. చివరగా ఆ అసురుడు మహిష రూపం ధరించినప్పుడు ఆ చండికామాత తన ఎడమకాలితో తొక్కి త్రిశూలంతో అతని తలని ఖండిస్తుంది. అలా జగన్మాత లోకాలకి శాంతిని కలిగిస్తుంది. తన అన్నైన మహిషాసురుని మరణం గురించి తెలుసుకున్న మహిషి కోపంతో ఊగిపోతూ దేవతలపై తీవ్రమైన పగతో రగిలిపోతూ ఉంటుంది. దేవతలకి నరకాన్ని చూపించాలని నిర్ణయించుకుని అందుకోసం బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేయనారంభించింది. ఆమె కర్ణ కఠోరమైన స్వరంతో లోకాలు దద్దరిల్లుతున్నాయి. అలా ఎంతగా తపస్సు చేసినా బ్రహ్మ రాకపోయేసరికి మహిషి పట్టు విడవకుండా తన శరీరం ఎముకల గూడులా మారిపోతున్నా తపస్సు చేస్తూనే ఉండిపోయింది. చివరికి ఆ బ్రహ్మదేవుడు రాక తప్పలేదు. మహిషి, నీ తపస్సుకు మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో. దేవా, నేను ఇంద్రాది దేవతలను కూడా అలవోకగా జయించగలను. కాని ఆ హరిహరులు పన్నాగాలు వేసి నన్ను చంపెదరు. అసలే మా అన్నను కుట్రపూరితంగా చంపారు. ఆయన్ని కోల్పోయిన బాధ నన్ను కలిచివేస్తున్నది. అందుచేత హరిహరుల నుండి నాకు మరణం లేకుండా చెయ్యము అని అంటుంది. బ్రహ్మ సంశయంలో ఉండగా మహిషి వెంటనే, అలా లేని ఎడల హరిహరులకు జన్మించిన బిడ్డ వల్ల నాకు మరణాన్ని సంభవించేలా వరం ఇవ్వు దేవా. అంతేకాకుండా అతను 12 ఏళ్లు సాధారణ మనిషిలా భూలోకవాసం చేసిన తరువాతే నన్ను చంపే శక్తి అతనికి సంక్రమించేలా చేయండి అంటుంది. బ్రహ్మ తదాస్తు అని పలికి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ రాక్షసి ఉద్దేశం ఏంటంటే, శివకేశవులు ఇద్దరూ మగవారు కదా, మరి వారికి బిడ్డలు ఎలా జన్మిస్తారు అనుకుని తన తెలివిని తానే మెచ్చుకుంటూ వికటట్టహాసంగా నవ్వసాగింది. ఇది ఇలా ఉండగా భస్మాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుని కోసం ఒంటికాలమైన ఘోరమైన తపస్సు చేయసాగాడు. అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అతనొక విచిత్రమైన కోరిక కోరుకోవాలి అనుకుంటాడు. తన శత్రువులు ఎటువంటి బాధ నొప్పి లేకుండా, తన చేతులకి కష్టం లేకుండా, ఎటువంటి ఆయుధాలు లేకపోయినా ఎదుటివారిని క్షణాల్లో చంపేయాలి అనుకుంటాడు. దానికోసం అతను ఎవరి తలపైనైతే చేయి పెడతాడో వారు భస్మం అయిపోవాలని కోరుకుంటాడు. దాంతో శివుడు ఆలోచనలో పడి, ఈ కోరిక వలన ఇతరులకి హాని జరిగే ప్రమాదం ఉంది, మరేదైనా కోరిక కోరుకో భస్మాసురా అని అంటాడు. శివ, నిన్ను మెప్పించిన భక్తునికి ఇదేనా నీవిచ్చే విలువ? తగదు ఈశ్వర, ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు భస్మం చేసే వరమే కావాలని పట్టుబడతాడు. ఇక శివుడు చేసేదేం లేక తదాస్తని వరమిస్తాడు. దాంతో ఆ వరంతో 1000 ఏనుగుల శక్తి వచ్చిన భస్మాసురుడు, ఓ పరమేశ్వర, నేను వరం అడిగితే తటపటాయించావు. నీవు వరం ఇచ్చితివో లేదునో నాకెలా తెలుస్తుంది? అందుకే నీ తలపైనే చేయి పెట్టి నాకు నీవిచ్చిన భస్మశక్తిని ప్రయోగించదా అని అంటాడు. దాంతో ఆ పరమేశ్వరుడికి ఏం చేయాలో అర్థం కాక పరుగులందుకుంటాడు. ఇదంతా దివ్య నేత్రములతో చూస్తున్న ఆ శ్రీహరి వెంటపడుతున్న భస్మాసురుణ్ణి చూసి నవ్వుతూ శివునికి వచ్చిన ఆపద నుంచి తప్పించడానికి వయ్యారాల అందగత్తె మోహిని రూపంలో అక్కడికి వస్తాడు.
ఆమె అందాన్ని చూసి ఒక్కసారిగా ఆ భస్మాసురునికి మతి భ్రమిస్తుంది. ఆహా, రాక్షస సుందరాంగుడా, ఏమి ఈ పిచ్చిగడ్డము? చూడ్డానికి ఇంతగా నిగనిగలాడుతున్నావే, కాస్త ఆగుము, ఎందుకీ పిచ్చి పరుగులు అని మైకపు కళ్ళతో మునిపంటితో పెదాల్ని కొరుకుతుంది. దాంతో ఆ భస్మాసురునికి గుండె జారినంత పనైపోతుంది. ఆ మోహిని మాయలో పడి ఆమె నాట్యం చేస్తుంటే అతను కూడా నాట్యం చేశాడు. ఆమె నవ్వు విసిరితే అతను కూడా నవ్వాడు. ఆమెని తన కౌగిలలో బంధించడానికి చూపులు కలుపుతూ ఆ వికారమైన ముఖంతో శృంగారాన్ని ఒలికిస్తూ దరికి చేరాడు. కాని ఆ మోహిని తప్పించుకుంటూ కాస్త దూరంగా వెళ్లి దగ్గరగా రమ్మని సైగ చేస్తూ ఒక భంగిమాచరిస్తూ తన చేతిని తలపైన పెట్టింది. అతను కూడా అదే మాయలో తన చేతిని తలపైన పెట్టుకున్నాడు. అంతే, ఇక భస్మమైపోయాడు. శివుడు కూడా ఆ మోహిని మాయలో పడి ఆమె ఒంటి నుండి వస్తున్న ఆ పరిమళాలకి తనని తాను మైమర్చిపోయి, ఎవర్నీవు అని మహాశివుడు అనగా, నేను ఎవర్నీ కాదు, మీరు నన్ను ఎలా చూస్తే అలా కనిపిస్తాను అంటుంది. ఆ క్షణంలో పరమేశ్వరుడు అలా చూస్తూ ఉండిపోయాడు. కాని దాని వెనుకున్న పరమార్థం ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. హరిహరులిద్దరూ రసవత్తరంగా నాట్యమాడగా వారి కలయికతో ఒక శ్వేతబిందువు ఉద్భవిస్తుంది. అందులో నుండి హరిహరుల శక్తితో ప్రకాశవంతమైన వెలుగులో అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు. శివపురాణంలో ఇలా హరిహరుల కలయిక ఉండదు. సరే, అయ్యప్ప స్వామివారి పుట్టుక లోకాలను పీడిస్తున్న మహిషిని అంతం చేయడం కోసమే. బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా హరిహరుల కలయిక జరుగుతుంది. కలియుగంలో ధర్మం ఒంటిపాదం పైన నిలబడి ఉంటుంది. ధర్మదేవతకి భారాన్ని తగ్గించడానికి, లోకానికి శాంతి కలిగించడానికి అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? పూర్తిగా అయ్యప్ప స్వామివారి చరిత్రను తర్వాతి భాగంలో చూడండి. పార్ట్ 2 చూడడానికి ఎంతమందికి ఆసక్తిగా ఉందో అయ్యప్ప స్వామి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప.